దాదాపు ఓ 12 ఏళ్ల తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడడం సెన్సేషన్ అయింది. అంతర్జాతీయ క్రికెట్లో కొన్ని రోజులు సరైన ఫామ్లో లేకపోవడంతో తిరిగి ఫామ్ను అందుకోవడానికి కోహ్లీ డొమెస్టిక్ బాట పట్టాడు. కోహ్లీ లాంటి ఒక పెద్ద స్టార్ రంజీ మ్యాచ్ ఆడుతుండడంతో అది టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. అది ఎంతలా అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్ను కూడా ఓవర్ షాడో చేసేసింది. ఆ మ్యాచ్ గురించి కాకుండా అంత ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ రంజీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. కోహ్లీని చూసేందుకు, అతని ఆటను ఆస్వాదించేందుకు వేల సంఖ్యలో అభిమానులు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. ఒక రంజీ మ్యాచ్ చూసేందుకు అంతమంది రావడంతో ఇది సార్ కోహ్లీ రేంజ్ అంటూ సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఆ మ్యాచ్ను లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు. ఒక్క విరాట్ కోహ్లీ వల్ల ఈ మ్యాచ్కు ఇంత హైప్ క్రియేట్ అయింది. కానీ చివరికి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసి ఓ బౌలర్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారాడు. అతని పేరు హిమాన్షు సంగ్వాన్. అతన్ని బౌలింగ్ను ఎదుర్కోవడంలో కోహ్లీ తడబడ్డాడు. అవుట్ అయిన బాల్ కంటే ముందు ఒక అద్భుతమైన షాట్తో బౌండరీ కొట్టినప్పటికీ నెక్స్ట్ బాల్కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాట్ ప్యాడ్ గ్యాప్లోకి వెళ్ళిన బాల్ హాఫ్ స్టెంప్ను గాల్లోకి గిరాట్లు వేయించింది. ఈ సూపర్ డెలివరీతో సాంగ్వాన్ కోహ్లీ వికెట్ను దక్కించుకున్నాడు. కోహ్లీ లాంటి ఒక పెద్ద ప్లేయర్ను అవుట్ చేయడంతో సాంగ్వాన్ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో కోహ్లీ అంత టోన్నే క్లీన్ బౌల్డ్ చేశాడు. అసలు ఎవరి సాంగ్వాన్ అని క్రికెట్ అభిమానులంతా అతని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. హిమాన్షు సంగ్వాన్ ఢిల్లీకి చెందిన క్రికెటర్ కావడం ఇక్కడ విశేషం. 1995 సెప్టెంబర్ 2న ఢిల్లీలోని నజఫ్ఘర్లో జన్మించాడు. ఢిల్లీ తరఫున అండర్-19 మ్యాచ్లు ఆడినప్పటికీ కూడా రంజీల్లో మాత్రం రైల్వేస్కి ఆడుతున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాటర్. ఇప్పటి వరకు 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అందులో 77 వికెట్లు. అలాగే 17 లిస్ట్ ఏ మ్యాచ్లో 21 వికెట్లు తీసుకున్నాడు. ఓవరాల్గా మంచి బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా మనోడికి ఇంకా టీమిండియాకి ఆడే ఛాన్స్ అయితే రాలేదు. ప్రస్తుతం అతని వయసు 29 ఏళ్ళు. టీమిండియాలో చోటు దక్కకపోయినప్పటికీ ఈ రంజీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వికెట్ తీసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఎన్నో ఆశలతో తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసేద్దామని స్టేడియానికి పోటెత్తిన అభిమానులు నిరాశకు గురయ్యారు. విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 15 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఓ బౌండరీ బాది జోష్లో కనిపించిన కోహ్లీ ఆ వెంటనే అవుట్ అయ్యాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలుసుకున్న అభిమానులు అతని ఆటను చూసేందుకు వచ్చారు. ఇప్పుడు కోహ్లీ నిరాశపరచడంతో అభిమానులు స్టేడియం వదిలి వెళ్ళిపోతున్నారు. రైల్వేస్ను 241 పరుగులకు ఆల్అౌట్ చేసిన ఢిల్లీ జట్టు 110 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఆయుష్ బదోని అలాగే సుమిత్ మధుర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఆయుష్ బదోని 50 రన్స్ పూర్తి చేసుకొని చాలా బాగా ఆడుతున్నాడు. ఇక కోహ్లీ చివరిసారిగా 2012 నవంబర్లో ఉత్తరప్రదేశ్తో ఘజియాబాద్లో జరిగిన రంజీ టోర్నీలో ఆడాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 టెస్టుల సిరీస్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఈ రంజీ మ్యాచ్లో కోహ్లీ అవుట్ అయిన తీరు, సంగ్వాన్ బౌలింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.